హలో మూవీమేట్స్, ఓటీటీని షేక్ చేస్తున్న రీసెంట్ బెస్ట్ 10 మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండో. ఈ లిస్ట్లో నెంబర్ 1 కల్కి తెలుగు. ఈ 2024లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. 1200+ క్రోర్స్ సాధించిన ఈ మూవీ 2 OTTs లోకి వచ్చింది. ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము దులుపుతుంది. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఈ మూవీ స్టోరీ ఏంటనేది బ్రేక్ డౌన్ వీడియో ఒకటి చేసా, ప్లస్ కల్కి క్లైమాక్స్ వీడియో కూడా ఒకటి చేసా. ఆ 2 వీడియోస్కి 5 lakhs + 5 lakhs+ వ్యూస్ వచ్చాయి. మీకు ఇంకా కల్కి మూవీలో ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి ఓటీటీలో చూసాక మన వీడియోస్ ని చూడండి, పిచ్చ క్లారిటీ వస్తుంది. ఇక ఈ మూవీ హిందీ ఆడియో నెట్ఫ్లిక్స్ లో ఉంది. తెలుగుతో పాటు రిమైనింగ్ సౌత్ లాంగ్వేజెస్ అన్ని కలిపి ప్రైమ్ ఓటీటీలో ఉన్నాయి. ఈ విజువల్ వండర్ స్టోరీ ఏంటంటే, కల్కికి జన్మనిచ్చే తల్లికి అశ్వత్థామ ఎలా తోడుగా ఉన్నాడు, భైరవ ఎలా బౌంటీ కోసం అశ్వత్థామతో ఫైట్ చేశాడు అనేది ప్లాట్. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఓటీటీలో అక్కడక్కడ 6 minutes కట్ చేశారంట. మరి ఎందుకు చేశారో వాళ్ళకి తెలుసు. ఫ్యాన్స్ అయితే తెగ ఫైర్ అయిపోతున్నారు. మళ్ళీ యాడ్ చేస్తారా లేదా అనేది చూద్దాం. లిస్ట్ లో నెంబర్ 2 రాయన్. తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండో. ఇది ధనుష్ 50వ సినిమా. అంతేకాదండో, దీనికి డైరెక్టర్ కూడా మన ధనుషే. ఇక ఈ మూవీ స్టోరీ కొత్తదేమీ కాదు, ఓల్డ్ స్టోరీనే తీసుకొని మన ధనుష్ మావ తనదైన స్టైల్లో ప్లస్ ఒక నట విశ్వరూపం చూపెట్టాడు. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రాయన్ తన 2 బ్రదర్స్ని, ఒక సిస్టర్స్ని, వాళ్ళ బరువు బాధ్యతల్ని తన భుజాల మీద మోయాల్సి వస్తుంది. మరి అంత బరువు ఉన్న తమ్ముళ్ళని మోసాడా, కింద పడేశాడా? బిగ్ బ్రదర్ సందీప్ కిషన్ ఏం చేశాడు, వాళ్ళ లైఫ్ ఎలాంటి మలుపులు తీసుకుంది అనేదే ప్లాట్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనం అస్సలు గెస్ చేయలేం అనేలా ఉండదు, ఈజీగా గెస్ చేస్తాం. అదే ఈ మూవీకి కొద్దిగా మైనస్. ధనుష్ కోసం, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్స్ కోసం, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కోసం పక్కగా ఈ మూవీని చూడాల్సిందే. ఏఆర్ రెహమాన్ బీజిఎం అయితే దంచి కొట్టాడు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. లిస్ట్ లో నెంబర్ 3 ఆగ్రా. వామ్మో, విరాట్ కోహ్లీ మరదలు అనుష్క శర్మ చెల్లెలు అయిన రోహాని శర్మ ఇంత బోల్డ్ మూవీలో యాక్ట్ చేస్తారని మనం ఎవ్వరం ఊహించలేదు. తను నటించిన ఒక్క సీన్ అయితే సోషల్ మీడియాని వణికిచ్చేసింది. చిలాసవ్ మూవీలో ఎంత సాంప్రదాయంగా ఉంటది. ఓకేలే, ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే మితిమీరిన అడల్ట్ కంటెంట్ ఉండడం వల్ల ఈ మూవీని థియేటర్స్ లో రిలీజ్ చేయనివ్వలేదు. ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. హలో యాడికి పరిగెత్తుతున్నారు చూద్దామని? మన ఇండియన్ ప్రైమ్స్ లో లేదండోయ్, ఫ్రాన్స్ దేశం ప్రైమ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. అయితే ఫ్రాన్స్ కు పోయి చూస్తాం అని అనకండి, అన్అఫీషియల్ యాప్లో హిందీ ఆడియోలో అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన మంగళవారం మూవీ ఉంది కదా, అలాంటి కాన్సెప్టే. కానీ అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. లేని అమ్మాయిని ఉన్నది అని ఊహించుకొని ఎలా తన కోరికలు తీర్చుకున్నాడు అనేదే ప్లాట్. ఈ మూవీలో రుహాని శర్మ బోల్డ్గా ఏం యాక్ట్ చేయలేదు, జస్ట్ ఒక 5 minutes ఉంటుంది అంతే. కానీ మూవీలో ఒక దగ్గర న్యూడిటీ ప్లస్ ఆ సీన్స్ ఉంటాయి. సో స్ట్రిక్ట్లీ ఫర్ అల్ట్రా లెజెండ్స్ ఓన్లీ. మూవీ అయితే ఎక్సలెంట్గా తీశారు బ్రో. హీరో యాక్టింగ్ అయితే కుమ్మి అవతల పడేశాడు. పిచ్చోడు మంచోడిగా అయ్యాడా, తను కోరుకున్న అమ్మాయి తన లైఫ్లోకి వచ్చిందా లేదా అనేది ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. అల్ట్రా లెజెండ్స్ ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా యూస్ చేయండి. లిస్ట్లో నెంబర్ 4 సోలో లెవెలింగ్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక యానిమే సిరీస్. పిల్లల సిరీస్ అని కొట్టి పడేయకండి భయ్యో. పిల్లలతో పాటు మనం కూడా చూసి ఎంజాయ్ చేసే ఎక్సలెంట్ సిరీస్ ఇది. ఆల్రెడీ ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ అయి సోషల్ మీడియాని షేక్ చేసి పడేసింది. ఈ స్టోరీ అయితే మనం చాలా మూవీస్ చూసిన ప్లాటే. రీసెంట్ ఎగ్జాంపుల్ హనుమాన్. ఈ మూవీ ప్లాట్ ఏంటి, హీరో చాలా వీక్గా ఉంటాడు, ఎవరిని ఎదురించే అంత శక్తి ఉండదు. కానీ ఒక పవర్ వల్ల ఎలా పోరాడాడు అనేదే ప్లాట్ కదా. సేమ్ అదే కాన్సెప్ట్ ఈ సిరీస్ కూడా. కానీ ఆ యానిమేషన్ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళి ఒక కొత్త రకం సిరీస్ చూసా అనే ఫీలింగ్ గ్యారంటీగా మనం ఫీల్ అవుతాం. ఈ 2024లో టాప్ 3 బెస్ట్ యానిమే సిరీస్లో ఈ సిరీస్ కూడా ఒకటి అని చెప్పడంలో అస్సలు సందేహమే లేదు. టోటల్ 12 episodes ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ జస్ట్ 23 minutes మాత్రమే. మరి ఎక్కడ చూడాలి బ్రో అని అడిగితే, ఇది అఫీషియల్ ఓటీటీ అయిన క్రచీ రోల్ అనే యాప్లో రిలీజ్ చేశారు. దాంట్లో చూసి ఎంజాయ్ చేయండి. లిస్ట్ లో నెంబర్ 5 ది బీస్ట్. తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇది ఒక స్లో బర్నింగ్ థ్రిల్లర్ మూవీ. ఒక రిటైర్డ్ కపుల్ ఒక మంచి చెట్లు, గ్రీనరీ టైప్ ఉండే ప్లేస్కి వెళ్ళి ఫార్మింగ్ చేసుకుంటూ శేష జీవితం గడిపేద్దామని అనుకుంటారు. కానీ పక్కింటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నారు అనేదే ప్లాట్. ఈ మూవీ రేసి స్క్రీన్ ప్లేతో మాస్ ఆడియన్స్కి పిచ్చగా నచ్చేలా అస్సలు ఉండదు. స్టార్టింగ్ నుండి స్లోగా ఒక ఫీల్ గుడ్ మూవీ టైప్లో వెళ్తూ మెల్లిగా టెన్షన్ని బిల్డ్ చేస్తూ అరే నెక్స్ట్ ఏం జరుగుతుంది ఎలా మరి అనే ఒక క్యూరియాసిటీతో నడిచే స్లో బర్నింగ్ థ్రిల్లర్ మూవీ ఇది. లొకేషన్స్తో పాటు ఆ క్యారెక్టర్స్ యాక్టింగ్ అయితే జీవించేశారు బ్రో. ఈ మూవీకి ఒరిజినల్ లాంగ్వేజ్లో మంచి మార్క్స్ పడ్డాయి. మెయిన్గా
ఆ స్టోరీ రైటింగ్కి ప్లస్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి మంచి మంచి అవార్డ్స్ రావడం పక్క. క్లైమాక్స్లో మంచి ఎమోషన్స్తో అదరగొట్టారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ బుక్ మై షో ఆన్ రెంట్ బేసిస్. కిరాయి కట్టి చూస్తారా కట్టకుండా చూస్తారా అది మీ ఇష్టం. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక దగ్గర రొమాంటిక్ సీన్ ఉంది, అది స్కిప్ చేయగలిగితే పక్కాగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నంబర్ 6 ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు. ఈ మూవీ అందరి కోసం అయితే కాదు బ్రో, ఎవరికైతే నిబ్బా నిబ్బి లవ్ స్టోరీస్ ఇష్టమో జస్ట్ వాళ్ళ కోసం మాత్రమే. ఇంతకీ నిబ్బా నిబ్బి అంటే ఏంటి బ్రో మాకు తెలియదు అని మీలో కొందరు అంటారేమో. సామాజ వర్గమన మూవీలో మన శ్రీ విష్ణు బాబు చెప్పాడు కదా. ఇక ఈ మూవీ 90s కిడ్స్ కి బాగా నచ్చుతుంది. మన కాలేజ్ టైంలో ఫస్ట్ లవ్ ఫస్ట్ కిస్ ఇలా ఆ జీవితం నుండి చూసి వచ్చిన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్ కాలేజ్ లవ్, సెకండ్ హాఫ్ లో వీళ్ళ నిబ్బి లవ్ శుభం కార్డు పడ్డదా సాడ్ ఎండింగ్ పడ్డదా అని తెలియాలంటే ఈ మూవీని అన్అఫిషియల్ గా డౌన్లోడ్ చేసుకొని చూసేయండి. అఫీషియల్ గా ఏ ఓటీటీలోనో ఉంది, నాకు దొరకట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, మన వాళ్ళకి యూజ్ అవుతుంది. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బూతు మాటలు లైట్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి, సో నో చూడకూడదు. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బౌలెడ్ చేశాను, ఇంకా బౌలెడ్ చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ ఒక వీడియో లింక్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నంబర్ 7 ఫ్రమ్. ఈ తోప్ సిరీస్ని ఇప్పటికే చాలాసార్లు రికమెండ్ చేశావు, మరి మళ్ళీ ఎందుకు చేస్తున్నారో హౌలేగా అని మీలో కొందరు అడగచ్చు. చెప్తా ఆగండి. దీని థర్డ్ సీజన్ సెప్టెంబర్ 22న రిలీజ్ చేస్తున్నారు, అంటే విత్ ఇన్ 1 month లోనే రాబోతుంది. సో అది వచ్చేలోపే ఈ 2 seasons లో ఉన్న 20 episodes చూసేసి రెడీగా ఉండండి, అప్పుడు హ్యాపీగా థర్డ్ సీజన్ చూడొచ్చు. ఇక ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ కార్లో జోరుగా హుషారుగా షికారు పోదామా అని ఎటో పోతూ ఉంటారు. ఒక దగ్గర ఎంత దూరం పోయినా మళ్ళీ అదే లొకేషన్కి రౌండ్గా తిరుగుతూ అదే లొకేషన్కి మళ్ళీ వస్తూ ఉంటారు. తర్వాత ఒక యాక్సిడెంట్. ఇక ఈవినింగ్ 6 దాటిందా ఆ ఊర్లోకి దయ్యాలు ఎంట్రీ వస్తాయి. కిటికీలు డోర్స్ అన్నీ పెట్టుకుంటే ఏం చెయ్యవు. అదే పొరపాటున ఓపెన్ చేశారా అప్పుడప్పుడు తాండ్రా అయిపోతుంది. చాలా బ్రూటల్ కిల్లింగ్స్ ఈ సిరీస్లో ఉంటాయి. సో సెన్సిటివ్ పీపుల్ ఈ సిరీస్కి దూరంగా ఉండండి. కిడ్స్ ఎలాగో చూడకూడదు, అక్కడక్కడ లెంతీ కన్వర్జేషన్స్ ముచ్చట్లు పెడుతూ ఉంటారు, అవి స్కిప్ ఆర్ స్పీడ్ ఎక్స్లో చూడండి. సెకండ్ సీజన్ క్లైమాక్స్ వల్ల దీనమ్మ ఆ ఊరు నుండి తప్పించుకోవాలంటే ఇదొక్కటే మార్గమా అనేలా అవాక్ అయిపోతాం. సో థర్డ్ సీజన్ కోసం నాలాంటి మూవీ లవర్స్ ఈ సిరీస్ కోసం పిచ్చగా వెయిట్ చేస్తున్నారు. మీరు కూడా వెయిట్ చేయాలంటే ముందు 2 seasons చూసి రెడీగా ఉండండి. ఇది మన ఓటీటీస్లో లేదు, అన్అఫిషియల్గా క్యాస్టల్ అనే యాప్లో నేను చూసా, మీరు కూడా దానిలో చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నంబర్ 8 ముంజా. ఈ సినిమా ఓటీటీ గురించి మనందరం ఎంత వెయిట్ చేస్తున్నామంటే కళ్ళు కాస్త పండ్లుగా మారిపోయి అంతలా వెయిట్ చేస్తున్నాం. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసి పడేసింది. మెయిన్గా విఎఫ్ఎక్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్. ముంజా అనే దయ్యం క్రీచర్ని ఇంత అద్భుతంగా డిజైన్ చేసి మనకు రియలిస్టిక్గా ప్రజెంట్ చేసినందుకు టెక్నికల్ టీమ్కి ఒక పెద్ద బవ్వ వేసుకుందాం. ఇక ఈ మూవీ అయితే స్టార్ గోల్డ్లో ఆగస్టు 24th రాత్రి 8 గంటల నుండి స్ట్రీమింగ్ చేస్తున్నారు. టీవీలో చూసేవాళ్ళు టీవీలో చూసేయండి. బండ్లు ఓడలు అవుతాయి, ఓల్డ్ బండ్లు అవుతాయి ఏదో అంటారు కదా సామెత. ఫస్ట్ ఓటీటీలోకి వచ్చాక టీవీలో వేస్తారు, కానీ ఈ దయ్యం ఫస్ట్ టీవీలోకి వస్తుందంట, తర్వాతనే ఓటీటీలోకి వస్తుందంట. చిలిపి దయ్యం కదా. మనమైతే టీవీ ప్రీమియర్ అయిన కొన్ని గంటల్లోనే అన్అఫిషియల్ సైట్లో హిందీలో చూసేద్దాం. అఫీషియల్గా అయితే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో 25th నుండి విత్ ఇన్ 2 weeks ఎప్పుడైనా రావచ్చు. ఓటీటీలో విడండి. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే బిట్టు అనే ఒక అబ్బాయి చుట్టూ నేను వేడని నీడను నేనే అనేలా ఈ ముంజా అనే పిల్ల రాక్షసి మనోడి తోకబట్టుకునేది తిరుగుతూ ఉంటుంది. ఇంతకీ ముంజా ఎవరు, ఏం కావాలి, బిట్టు ఈ దయ్యం వల్ల ఎన్ని సుక్కలు చూశాడు అనేది కామెడీ వేలో అదరగొట్టేశారు. ఈ కిరాక్ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి. లిస్ట్ నంబర్ 9 టెర్రర్ ట్యూస్డే ఎక్స్ట్రీమ్. ఇదొక హారర్ సిరీస్, దీనమ్మ జీవితం. ఈ సిరీస్ని మిడ్ నైట్ ఒక్కరి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పెద్ద సౌండ్తో చూడండి, గులాబ్ జాములు గలగలలాడిపోతాయి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే న్యూడిటీ సీన్స్ ఉంటాయి, సో చూడకూడదు. స్ట్రిక్ట్లీ ఫర్ అల్ట్రా లెజెండ్స్ ఓన్లీ. ఈ సిరీస్లో టోటల్ 8 episodes ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 45 minutes అలా ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క హారర్ స్టోరీస్ని మనకు చూపిస్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. ఆ బీజిఎం అయితే ఏం దాగి కొట్టావు మావా, మంచి రెడ్ బుల్ దాగి కొట్టినట్టున్నాడు, మస్తు కొట్టాడు. సౌండ్ జోనే సగం వణికిచ్చేశాడు. ఫస్ట్ ఎపిసోడ్లో ఒక ఫ్యామిలీ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ బొమ్మ ఏంటి, క్లైమాక్స్
క్లైమాక్స్ చూసాక అబ్బా నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది పో. ఇక సెకండ్ ఎపిసోడ్ లో ఒక వెడ్డింగ్ డ్రెస్ దాంతో హర్రర్ ని ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు. రక్తపాతం అయితే ఏర్లై పారుతుంది. ప్రతి ఎపిసోడ్ దేనికదే సాటి అనేలా ఉంటాయి, కిరాకుంటాయి. ముందే చెప్తున్నా, వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు ఈ సిరీస్ కి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఈ థాయ్ మూవీని ఇంగ్లీష్ ఆడియోలో సబ్ టైటిల్స్ చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. లాంగ్వేజ్ అనే కంచెని దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 10 ఇన్కమింగ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఏంటి బ్రో లిస్ట్ లో 7, 8, 9 కంటిన్యూగా 3 హర్రర్స్ చెప్పావు. మాలాంటి కామెడీ మూవీస్ చూసే వాళ్ళ కోసం ఒక మూవీ చెప్పండి అనే వాళ్ళ కోసమే ఈ మూవీ. కానీ ఇది ఫ్యామిలీ కామెడీ మూవీ కాదు, టీనేజ్ బోల్డ్ కామెడీ మూవీ. ఈ మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 అవర్ మాత్రమే. సో ఒక చిన్న సిట్టింగ్ లో లేపేయచ్చు. వితౌట్ స్పాయిలర్స్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, నలుగురు పోరగాన్లు ఉంటారు. ఫస్ట్ హై స్కూల్ పార్టీలో డిచక్ చేద్దామని ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. మరి వాళ్ళ పార్టీ ఏమైంది అనేది మంచి ఫన్ గా చూపెట్టారు. స్టోరీ సింపులే, కానీ ఎక్కడా బోర్ కొట్టకుండా అదిరిపోయే క్వాలిటీతో నెట్ఫ్లిక్స్ వాళ్ళు రిలీజ్ చేశారు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అస్సలు చూడకూడదు. అండ్ వామిటింగ్ లాంటి గలీజ్ సీన్స్ కూడా ఉంటాయి. సో ఫ్రెండ్స్ తో కలిసి చూడండి, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.